పెనుమాకలో కాపు జాగృతి కమిటీ ప్రమాణ స్వీకారం చేయించిన కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పెనుమాక గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుమాక నూతన కాపు జాగృతి కమిటీ సభ్యుల చేత చందు జనార్దన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా ధమాషా ప్రకారం 25% పైగా ఉన్న కాపులకు చట్ట సభలలో అవకాశం కల్పించాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కోరడం జరిగిందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పల్లెల్లో కాపులు అందరూ సమైక్యంగా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని, గ్రామ కమిటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. జర్నలిస్టుతో పాటు 30 సంవత్సరాలుగా సామాజిక అంశాలపై పోరాడుతూనే ఉన్నానని, కాపు సోదరులు కుటుంబ సభ్యులు విచ్ఛిన్నమైపోయాయని, వారందరినీ ఒక తాటి మీదకు తీసుకురావడమే కాపు జాగృతి లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా జొన్న రాజేష్ మాట్లాడుతూ ఉండవల్లి సెంటర్లో 10 సంవత్సరాల క్రితం తొలగించిన రంగా విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా ఎంపిక చేశామన్నారు. త్వరలో కాంస్య విగ్రహం నెలకొల్పుతామని అన్నారు. అది కాపు జాగృతి ఉండవల్లి కమిటీ విజయమని అన్నారు. పెనుమాక గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన వారు అధ్యక్షులు కోటిపల్లి తిరుమలరావు, సెక్రటరీ పోలిశెట్టి నరసింహారావు, కోశాధికారి ముప్పెర ప్రవీణ్ కుమార్, సహాయ కార్యదర్శి చెక్క నాని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పోలిశెట్టి వాసు, ముప్పెర శేషు, చెక్క సతీష్, ఈమని సురేష్, తోటకూర ప్రభాకర్, ముప్పెర కృష్ణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు అల్లుడు సాంబశివరావు, కొండిశెట్టి రాజేంద్ర, రాష్ట్ర చిరంజీవి యువత కోశాధికారి అమీర్శెట్టి వెంకటేశ్వరరావు, ఉండవల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కొప్పోలు ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి దాసరి దుర్గా మల్లేశ్వరరావు, గాజుల సురేష్, గ్రామ కాపు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.